జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయ గీతిగా ఈటీవీ జయహోకు స్వాగతం. మాన్యుల నుంచి సామాన్యుల వరకు ధరించేది, దేవుళ్ల నుంచి దేవేరుల దాకా అలంకరించేది కసావు చేనేత వస్త్రం. ఒకనాడు మలయాళీ ఆడబిడ్డల ఆత్మగౌరవ అస్త్రం అది. ఉజ్వల స్థితి నుంచి ఉనికిలేని దుస్థితిలో పడిన బలరాంపురం చేనేతకు నవ్య సొగసులు అద్ది నేత పరిశ్రమకు ఊతమిచ్చారు ఓ కేరళ నారి. సంప్రదాయ నృత్య కళకు కళాసృజన మేళవించి యోగ నృత్యాన్ని రూపొందించారు కర్నూలు నృత్య భామిని ప్రసన్న. 2 విభిన్న స్ఫూర్తి కథనాలతో మీ ముందుకు వచ్చింది జయహో. ఆ వస్త్రం అసమానతపై సంధించిన అస్త్రం, చేనేతల ఆత్మగౌరవ ప్రతీక, కేరళ నారీమణుల జయపతాక. అదే బలరాంపురం కసావు బంగారు వన్నెచీర. ఓ మనవరాలికి అమ్మమ్మ అందించిన వారసత్వం. అంతటి ఘన చరిత్ర ఉన్న కసావు చేనేత పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకమైంది. మిల్లు వస్త్రాలు తలుకు వెలుకుల ముందు ఉనికికే ప్రమాదం ఏర్పడింది. సరిగ్గా ఆ సమయంలో ఆపద్బాంధవిలా వచ్చి అండగా నిలిచారు ఆ మనవరాలు లక్ష్మీ మాధవన్. కసావు చేనేత గత వైభవానికి, అలనాటి ప్రాభవానికి కృషి చేస్తున్నారు. దేవతలు నడయాడే భూమిగా ప్రసిద్ధి చెందిన కేరళ. అంతేకాదు, ప్రకృతి అందాలతో అలరారే రాష్ట్రం. ఆకుపచ్చ దుప్పటి కప్పుకున్నట్లుగా పర్వతాలు, అందాల లోయలు, మంత్రముగ్ధ జలపాతాలు, నిశ్చల స్థితిలో వెనుక జలాలు, సుందర సముద్ర తీరాలు, కొబ్బరి, అరటి, తేయాకు తోటలు, సుగంధ పరిమళ వనాలు. ఆహార విహారాలకే కాదు, ఆచ్ఛాదననిచ్చే సొగసైన నేత వస్త్రాలను సృష్టించే సుందర లోకం. ఈ పల్లెల్లో నడుస్తూ ఉంటే మగ్గాల లయబద్ధ సవడి నేపథ్య సంగీతంలా వినిపిస్తుంది. నాట్యం చేస్తున్నట్లుగా కదిలే ప్రాచీన మగ్గాలు బలరాంపురం ఆత్మ అద్దిన కసావు వస్త్రశ్రేణిని ఆవిష్కరిస్తాయి. బలరాంపురం తిరువనంతపురం సమీపాన చేనేత గ్రామం. కసావు అంటే జరి అంచు అలంకరణకు వాడే బంగారు రంగు దారం. దేవతలకు అలంకరించిన, మాన్యులు ధరించిన, సామాన్యులు కట్టుకున్న కసావు ఇప్పుడు అందరి వస్త్రంగా అలరారుతోంది. కాలక్రమంలో మిల్లు వస్త్రాల తళుకు బెళుకులకు కసావు ప్రాభవం తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిన మలయాళీ ఆడపడుచు, విజువల్ ఆర్టిస్ట్ లక్ష్మీ మాధవన్ రంగంలోకి దిగారు. నవ్య సొగసులద్ది ఆధునిక రీతిలో కసావు వస్త్ర చరిత్రను తిరగరాశారు. లక్ష్మి 1986లో మలబారు ప్రాంతం వడకరలో పుట్టారు. కుటుంబం ఆమె చిన్నప్పుడే ముంబై తరలి వెళ్ళింది. బాల్య స్మృతులు లక్ష్మిని మళ్లీ తన ప్రాంతానికి తీసుకొచ్చాయి. నేను లక్ష్మిని, ముంబైలో బలరాంపురంలో పనిచేస్తున్న విజువల్ ఆర్టిస్టును. 5 ఏళ్లుగా కసావు చేనేతలతో కలిసి పనిచేస్తున్నాను. ఇది స్త్రీ పురుషులు ఉభయులది. 2 భాగాల చీరనేతకు ఇద్దరూ కలిసి పనిచేస్తారు. 5 ఏళ్లుగా వీరితో కలిసి పనిచేస్తూ కసావు భవిత ఎలా ఉంటుందో అని అంచనా వేస్తున్నాను. ఇక్కడ ఈ కళకు సంబంధించి నా ప్రమేయం ఏమిటంటే, సమకాలీన పరిస్థితుల్లో ఎటువంటి ముడి పదార్థాలు వాడాలి, ఏవైతే మన్నికగా ఉంటాయో పునఃకల్పనతో ఓ అంచనాతో చెప్పటమే. లక్ష్మికి ఈ వస్త్రాలంటే ఆసక్తి, అభిరుచి చిన్నప్పుడే ఏర్పడ్డాయి. అమ్మమ్మ సత్యభామ ఈ కసావు వస్త్రమే అస్త్రంగా సామాజిక వివక్షపై పోరాడిన వైనాన్ని లక్ష్మి చూశారు. అన్నట్లు ప్రతి వస్త్రానికి ఓ సహజ పరిమళం ఉంటుంది. అది గతకాలపు జ్ఞాపకాల్లోకి లాక్కెళుతుంది. ఈ జ్ఞాపకాలు లక్ష్మికి ఎంతో ప్రత్యేకం. నాకు చెదరని జ్ఞాపకం అమ్మమ్మ. స్వతంత్ర భావాలున్న మహిళ, స్త్రీవాది, నా భావాలను అంగీకరించేది. ఆమె భుజాల చుట్టూ కప్పుకున్న పై వస్త్రం వెస్తి. గంజిపెట్టిన ఆ వస్త్రం నుంచి వింత పరిమళం వచ్చేది. అది తనకింకా గుర్తేనని చెబుతూ ఉంటారు లక్ష్మి. కేరళతో ఆమె అనుబంధం తల్లి బిడ్డ మధ్య బొడ్డుతాడు లాంటి బంధం అనే చెప్పాలి. Kasavu as a material is very important for me. It's almost become like an umbilical cord for me, ఒక వస్త్రంగా కసావు నాకు చాలా ముఖ్యమైనది. అతుకులు లేని సొగసైన వస్త్రం. దీనికోసం నేను ఎప్పుడైతే పని చేయటం ఆరంభించానో అప్పుడు నాకు అనిపించింది, నేను చేసేది ఒక్క పనే కాదు, ఇది అనేక అంశాలను స్పృశించటం లాంటిదే. కసావు చేనేత చుట్టూ రాజకీయాలున్నాయి. అది అందరూ ధరించేందుకు వీలు లేదు. ఒక ప్రత్యేక వస్త్రంగా మారటం వెనుక ఘన చరిత్ర ఉంది. What are sort of the inherent politics layered within this cloth?
లక్ష్మి తొలుత మార్కెటింగ్ కమ్యూనికేషన్ విభాగంలో కార్పొరేట్ ఉద్యోగి. 2015లో డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ వెళ్ళాక అభిరుచితో విజువల్ ఆర్ట్స్ వైపు మళ్లారు. సాల్జ్బర్గ్ సమ్మర్ అకాడమీలో జర్మన్ ఆర్టిస్ట్ బెర్నార్డ్ మార్టిన్ దగ్గర విజువల్ ఆర్ట్లో శిక్షణ పొందారు. ముంబైలో స్వదేశీ సమకాలీన కళాకారుడు జితేష్ కలాట్ సైతం మార్గదర్శనం చేశారు. I was in a corporate job, coming from a very traditional. నా వృత్తి నేపథ్యం చెప్పాలంటే మొదట కార్పొరేట్ ఉద్యోగం. నేను మలయాళీ కుటుంబం నుంచి వచ్చాను. నేను బాగా చదువుకోవాలని మా అమ్మ నాన్న పట్టుబట్టారు. నేను ఈ కళారంగంలోకి ప్రవేశించిన సమయం నా జీవితంలోనే కష్టకాలమని చెప్పవచ్చు. సొంతంగా గుర్తింపు రావాలని, తెచ్చుకోవాలని నా ప్రయత్నం. కళ వైపు అలా నా ప్రయాణం ఆరంభమైంది. And in a way, that's where my journey with art happened. 2018లో అమ్మ పాత్రలో ప్రవేశించారు. బిడ్డ పుట్టిన వేళ లక్ష్మి జీవిత దశే మారింది. వృత్తిగతంగానూ మారారు. డిజైనర్ అయ్యారు. బలరాంపురం చేనేతల ఉన్నతికి పనిచేయాలని సంకల్పం తీసుకున్నారు. తరచూ ముంబై నుంచి కేరళ వెళ్లేవారు. എൻ്റെ പേര് സുധാകരനാണ്. ഞാൻ 40 വർഷമായി. నేను సుధాకరన్. 40 ఏళ్లుగా నేత పనిలో ఉన్నాను. 3 దశాబ్దాలుగా నేత పని డిజైనింగ్ చేస్తున్నాను. లక్ష్మితో కలిసి పని ప్రారంభించి 5 ఏళ్లు. ఆమె నాణ్యమైన డిజైన్ పనులు అప్పగిస్తున్నారు. గతంలో కంటే ఎక్కువ డిజైనింగ్ పనులకు అవకాశం వచ్చింది. ఇది నాకు మంచి అనుభవం కూడా. ഭംഗിയായിട്ട് ചെയ്യാൻ വേണ്ടി അങ്ങനെയുള്ള ഒരു എക്സ്പീരിയൻസ് ഇതിൽ വന്നിട്ടുണ്ട്. ఏప్రిల్ 2021 కేరళ రాష్ట్రం అలప్పు నగరంలో లోకమే తరవడు పేరిట ఏర్పాటైన ఆర్ట్ ఎగ్జిబిషన్లో సృజనాత్మకతతో తన తొలి కసవు వస్త్రాన్ని ఆవిష్కరించారు. మలయాళ, ఆంగ్ల భాషల్లో వస్త్రాల మీద ఆమె ఎంతో శ్రమ కోర్చి అక్షరాలు అల్లారు. అంతకు కొద్ది కాలం ముందే అమ్మమ్మ సత్యభామ లోకం విడిచి వెళ్లారు. అప్పట్లో ఆమెతో తన సంభాషణలను జ్ఞాపకం చేసుకున్నారు. నూలు వస్త్రంపై ఆమె అల్లిన పదాలు నవ్య పదాలయ్యాయి. 2022లో ఢిల్లీ ఆర్ట్ ఎగ్జిబిషన్లో లక్ష్మి కసావు వస్త్ర కళాకారుల వాణిని ప్రపంచానికి వినిపించారు. బంగారు అంచు ఉన్న తెల్లని వస్త్రంపై 4 ఫ్రేముల్లో ఎనీబడి, ఎవ్రీబడి, సంబడి, నోబడి అంటూ రాసిన మాటలు బలరాంపురం చేనేత వస్త్ర పరిశ్రమ పరిరక్షణ అస్త్రాలయ్యాయి. నాడు నాయర్ సామాజిక వర్గంలో వితంతువులు భుజం చుట్టూ కప్పుకునే వెస్తి అనే వస్త్రాన్ని వేసుకోరాదన్న ఆంక్షలుండేవి. చిన్న వయసులోనే వితంతువైన ఆమె అమ్మమ్మ ఇలాంటి ఆంక్షలను ధిక్కరించి జీవితాంతం కసావు చేనేత దుస్తులే ధరించారు. Future plan, interesting experimentation from the technical. నా ప్రణాళికలో ఏమున్నాయంటే కసావు బట్టలపై సాంకేతిక ప్రయోగాలు. ఈ ఆవిష్కరణతో దుస్తులకి, శరీరానికి బంధాన్ని మరింత పెంచటం. గతంలో నేను రూపుదిద్దిన ఎనీబడి, ఎవ్రీబడి, సంబడి, నోబడి థీమ్ కు ఎంతో ప్రాచుర్యం వచ్చింది. ఇదో పరిణామ క్రమం. నేటికి కసావును ఉన్నత వర్గాల వారే ఎక్కువగా ధరిస్తున్నారు. ఆ సంఖ్యలు, ఆంక్షలు పోవాలంటే మరింత చేయాలి. What it stood for. Can it be a more inclusive cloth? బలరాంపురం చేనేత సంఘానికి ఉనగూరిన బలం, అందిన గళం లక్ష్మీ మాధవన్. నేత పనివారలకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. ఆధునిక పరిజ్ఞానం నుంచి మార్కెటింగ్ వ్యూహాల రూపకల్పన దాకా లక్ష్మి అండగా ఉన్నారు. ఒకనాటి కసావు చేనేత ముఖ్య కేంద్రమైన గ్రామం గత 4 ఏళ్ల ఆమె కృషితో క్రమేణా పూర్వ వైభవం సంతరించుకుంటోంది. అమ్మమ్మ వారసత్వాన్ని మనవరాలు అందిపుచ్చుకున్నారు. మనవరాలు కళను తనతోటే ఉంచుకోలేదు. కుమారుడికి ఆ ఊసులు చెబుతూ వారసత్వంగా అందిస్తున్నారు. అభినయ వేదంగా పిలిచే నాట్యం, ఆరోగ్య వేదంలా భావించే యోగా, ఈ రెండింటిని అనుసంధానించి అద్భుతం చేశారు కర్నూలు నాట్యతార కుమారి ప్రసన్న. ఆంగ్ల వర్ణమాలలోని 26 అక్షరాలకు యోగాసన విన్యాసాలతో ఆకృతినిచ్చి మంత్రముగ్ధుల్ని చేశారు. భరతనాట్యంలోని 108 కరణాల స్ఫూర్తితో కొత్త నృత్య రూపం సృష్టించారు. ప్రసన్న వేసిన ముద్రతో విద్యార్థుల్లో యోగా, కళ, సాంస్కృతిక చైతన్యం వెల్లివిరుస్తోంది. మనసును, శరీరాన్ని అనుసంధానించేది యోగా అని చెబుతారు. అటువంటి యోగాతో భరతనాట్యాన్ని అనుసంధానించి అద్భుతాన్ని ఆవిష్కరించారు కర్నూలు యువ కళాకారిణి కుమారి ప్రసన్న. లాస్య ప్రధానమైన భరతనాట్యంలోని 108 కరణాలతో కొత్త నృత్య రూపకం సృష్టించారు. ఆమె కళా సృజనలో ఆంగ్ల అక్షరాలే మురిశాయి. యోగా భంగిమలే అక్షరాకృతిని పొంది హరివిల్లు విరిసింది. ఆంగ్ల అక్షరాలు ఏ నుంచి జడ్ దాకా ఒక్కో అక్షరాన్ని యోగ భంగిమలతో రూపకల్పన చేసి ప్రేక్షకులకు ఏకకాలంలో ఆశ్చర్యానందాలు కలిగించారు.
ప్రయోగాలే ప్రాణప్రదంగా భావించే ప్రసన్న సృజనకు ప్రశంసలు వస్తున్నాయి. నేను యోగాని 5th క్లాస్ నుంచి చేయడం ప్రారంభించాను. సో నేను సమ్మర్ క్యాంప్స్కి అలా వెళ్తూ ఉండేదాన్ని. 7th క్లాస్లో నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయాను అన్నమాట. డాక్టర్ కానీ 24 hours అబ్జర్వేషన్ అని చెప్పారు. యోగా చేయడం ద్వారా నీకేం కాలేదమ్మా, బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల నీకు ఏమాత్రం ఫ్రాక్చర్ అవేం కాలేదు, నీ యోగా నేను కాపాడిందమ్మా అని అన్నారు. రిటర్న్ నా లైఫ్ నాకు ఇచ్చింది కదా యోగా అని నేను దాన్ని అలానే కంటిన్యూ చేశాను. 9th క్లాస్ నుంచి నేను కాంపిటీషన్స్కి వెళ్ళడం, స్టేట్ మీట్, నేషనల్ మీట్, డిస్ట్రిక్ట్ మీట్ ప్రతి ఒక్క దాంట్లో నేను పార్టిసిపేట్ చేశాను. ప్రసన్న సృజనాత్మకత పొణికిన నవతరం ప్రతిభాశాలి. కుటుంబంలో 3 కుమార్తెల్లో తనే చిన్న. తల్లి గృహిణి, తండ్రి సేద్యరంగాన క్షేత్రస్థాయి అధికారి. చిన్నప్పటి నుంచే సంప్రదాయ కళలంటే ఆసక్తి ప్రదర్శించింది. వేసవి శిక్షణా శిబిరాల్లో యోగా నేర్చుకుంది. యోగా అధ్యాపకురాలి ప్రోత్సాహంతో యోగ వేసవి శిక్షణా శిబిరాలకు వెళ్లేది. మనసంతా నృత్యం, యోగా ఊసలతో నిండిపోయింది. ప్రతిభకు గుర్తింపు లభించటంతో కళా వేదికల మీద ప్రదర్శనలకు అవకాశాలు వచ్చాయి. నేను ప్రెజెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళకి సజెషన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే, యోగా చేస్తాను నేను కానీ రోజు అని చెప్పేసి 1 day 2 day వీలైతే 1 week చేస్తారు. అండ్ తర్వాత వాళ్ళు స్టాప్ చేసేస్తారు, నాకు యూస్ రావట్లేదు అని. కంటిన్యూ చేస్తేనే మనము దేనికైనా కానీ రీచ్ కాగలము. చాలా వరకు యోగా అంటే జస్ట్ గాలి పీల్చుకోవడం, గాలి వదలడం అనుకుంటారు. బట్ యోగాలో వచ్చేసి మనం స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవచ్చు, వెయిట్ లాస్, అండ్ మన బాడీని మనకి నచ్చిన విధంగా మోల్డ్ చేసుకోవచ్చు. ఎంతవరకు అయితే అంతవరకు మీరు ప్రాక్టీస్ని వదలకుండా రోజు చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ వీక్లీ థ్రైస్ అయినా. ప్రసన్న బీఎస్సీ చదివారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్లో ఉద్యోగం. కొలువులో ఉన్న కళలపై ఆసక్తి అలాగే ఉండిపోయింది. సృజనాత్మకతతో, కొత్త ఆలోచనలతో ముందుకు రావటమే తనను ప్రత్యేకంగా నిలిపింది. సృజనాత్మకతతో వినూత్న కృషి చేయటం తనను ప్రత్యేకంగా నిలిపింది. నాకు 3 అమ్మాయిలు. 3వ అమ్మాయి ఈ అమ్మాయి యోగా చేస్తూ ఉంది, ఇన్ఫోసిస్లోనూ జాబ్ చేస్తూ ఉంది. ఫస్ట్ క్లాస్ నుంచి పద్మా మేడం గారు ఫ్రీగానే చదివిపించారు మా 3 ఆడపిల్లలని. బాగా చదువుకుంటూ అన్నారు పిల్లలక్క అని. 2వ అమ్మాయి యోగా చేస్తాను మమ్మీ అనేసి అని పోయింది. ఆ అమ్మాయితో కూడా ఈ అమ్మాయి కూడా 3వ అమ్మాయి కూడా పోవాలని పోయింది. పిల్లలకి యోగా నేర్పిస్తే మంచిది అనేసి అని నేను పంపించాను. అందరూ ఆడపిల్లకి ఎందుకు, మోపిల్లోళ్ళు కదా చేసేది అంటే కూడా ఆడపిల్లలేమి మోపిల్లలేమి అంతా ఒకటే అని నా 3 కూతుర్లని చదివిపించి బాగా ఎంకరేజ్ చేయించినారు సార్ వాళ్ళు కానీ అందరూ. తొలి యోగా దినోత్సవ సందర్భంలో ప్రసన్న యోగాసనాల ఆకృతులలో ఆంగ్ల అక్షరాల్లో ఏ నుంచి పి అక్షరాల వరకు యోగ విన్యాస ప్రయోగాలు చేశారు. సంగీతం, భరతనాట్య రీతి సమాహారంగా చేసిన రిథమిక్ యోగాతో మంచి పేరొచ్చింది. తర్వాత యోగా దినోత్సవ వేదికపై రోప్ రింగ్స్తో చేసిన యోగా విన్యాసాలకు ప్రశంసలొచ్చాయి. ఇక అక్కడి నుంచి మరింత నవ్యాలోచనలతో ముందుకు సాగారు. ఫస్ట్ యోగా డేకి వచ్చేసి వైవో జిఏ ఒకటి చేసామన్నమాట. అది మా యోగా సార్ ఐడియా. సోలో డెమోకి ఏది ప్రాక్టీస్ చేయాలి అంటే ముందు డెమో ఏం చేశాను అని చూస్తే వైవో జిఏ అలా దాంట్లో ఒక ఏ అన్న పార్ట్ చేశాను. సో నేను ఏ ఒకటే ఎందుకు, లైక్ A to Z లెటర్స్ చేయొచ్చు కదా అని అనిపించింది. నేను మా వదిన ఆ రోజు నైట్ అంతా కూర్చొని ఆసనాస్ డిఫరెంట్గా చేసి నెక్స్ట్ రోజు డెమో ఇచ్చామన్నమాట. అది బాగా క్లిక్ అయింది. ప్రసన్న కోవిడ్ సమయంలో యూట్యూబ్ చూసి భరతనాట్యం నేర్చారు. చిన్నప్పటి నుంచి నాట్యం అంటే ఇష్టం ఉండడంతో త్వరగా వచ్చేసింది. తర్వాత భరతనాట్యం, యోగా కలిపి రిథమిక్ డాన్స్ కు రూపకల్పన చేశారు. ప్రపంచ యోగా దినోత్సవ వేళ ఆమె తన నృత్య యోగ విన్యాసాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. ప్రసన్న ఇచ్చిన స్ఫూర్తితో విద్యార్థులు యోగా నేర్చుకోవాలన్న ఆసక్తితో ముందుకు వస్తున్నారు.
యోగాలో తనకు 12 ఏళ్ల అనుభవం ఉంది. ప్రసన్న జాతీయ ఛాంపియన్ అయ్యారు. విశ్వవిద్యాలయం లీగ్ స్థాయి పోటీలలో పోటీదారుగా నిలిచారు. నాకు చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. మ్యాక్సిమం యూట్యూబ్ నుంచి నేర్చుకున్నాను. ట్రెడిషనల్ అన్నాక మనకి డ్యాన్స్లో క్లాసికల్ డ్యాన్స్ వస్తుంది అండ్ యోగా వస్తుంది. ఆ రెండు కంబైన్ చేస్తే చాలా బాగుంటుంది కదా అన్నట్టు చేశాను. ఫ్యూజన్ శైలిలో యోగ నృత్య ప్రయోగానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఆ ప్రశంసలు, అభినందనల వర్షం, పతకాలు, జ్ఞాపికలై ఆమె ఇంట కొలువు తీరాయి. యోగా శిక్షణ సంస్థ ఏర్పాటు చేయటం, నవతరానికి శిక్షణ ఇవ్వటం ప్రసన్న ఆశయాలు. వినూత్న కృషి, ప్రయోగాలతో నవ్య పదం ప్రసన్నకు ఎంతో గుర్తింపు తెచ్చాయి. కేరళలో చరిత్రాత్మక కసావు చేనేత వస్త్ర పరిశ్రమ పరిరక్షణకు కదిలిన లక్ష్మీ మాధవన్, అభినయ కళతో ఆరోగ్య యోగాకి ప్రయోగాలు చేస్తున్న ప్రసన్న ఇద్దరూ సామాన్యులే. అసామాన్య కృషితో విజేతలయ్యారు. మరిన్ని కథనాలతో వచ్చే వారం కలుద్దాం. నమస్కారం. జై హో.